వారి మీద దేవుని యొక్క కనికరం ఎలా ఉందో ఈరోజు కూడా దేవుని యొక్క కనికరం మన మీద అలా ఉంది గనుకనే బ్రతుకున్నాం ఇక్కడ ఇంకా మనం. అదే కానీ టిట్ ఫర్ టాట్ దేవుడు చేశాడంటే ఈ క్షణాన మనం ఎవరం కూడా ఇక్కడ కూర్చున్న వారము కానే కాదు. మన సనుగుడికి, మన చేతకానితనానికి, మన నిర్లక్ష్యానికి, దేవుడికి మనం చేసినటువంటి అన్యాయానికి, దేవుడికి మనం చూపించిన మన గర్వపు మాటలకి, మనము దేవుడు నామము పేరు చెప్పుకొని చేసినటువంటి అన్యాయపు పనులకు మనం బ్రతికి ఉండేవారమే అసలు కానీ కదా. మనము అని నేను మెన్షన్ చేస్తున్నానంటే వాక్యం వింటున్న అనేకులతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు కూడా ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. అంతే తప్ప ఒక టైటిల్ దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కూడా తట్టుకోలేని శ్రమ నీకు వచ్చినప్పుడు అయ్యా ఆయన పాదాల దగ్గర వణుకుపో తిరగబడొద్దు. నువ్వు తిరుగుబాటు చేసావా ఆయనకి పనికిరావు. ఇంకా తిరుగుబడేటువంటి స్వభావం మనలోనికి వచ్చిందా ఇంక మనం లేమంతేనండి.